సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో అరుదైన రికార్డు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఘనత ఈ మూవీదే. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఇప్పటికే 160 కోట్లకు పైగా వసూళ్లు. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్న వైనం. ఈ మూవీకి 5వ రోజు 12.75 కోట్ల వసూళ్లు. దీంతో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాలలో 5వ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో 2వ స్థానం. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న థియేటర్లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విడుదలై వారం రోజులు కావస్తున్న కలెక్షన్లు మాత్రం స్టడీగా కొనసాగుతున్నాయి. పైగా థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వసూళ్లు పరంగా ఈ సినిమా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ 5వ రోజు 12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాలలో 5వ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో 2వ స్థానం కైవసం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 13.63 కోట్లతో మొదటి స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సంక్రాంతికి వస్తున్నాం 12.75 కోట్లు, అలవైకుంఠపురంలో 11.43 కోట్లు, బాహుబలి 2 11.35 కోట్లు, కల్కి 2898 ఏడి 10.86 కోట్లు ఉన్నాయి. అటు ఓవర్సీస్ లోనూ వెంకీ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. వెంకటేష్ కెరీర్ లోనే అక్కడ ఆల్ టైమ్ అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. తాజాగా అక్కడ ఈ మూవీ 2 మిలియన్ల మార్కును దాటినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. మూవీ ఆల్బమ్ లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. వెంకీ మామ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించారు.